కరీంనగర్ విశ్వశాంతి హై స్కూల్లో విద్యనభ్యసించి ఐఐటి, జేఈఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్ ఫలితాలలో ఒకే బ్యాచ్ నుంచి సీట్లు సాధించిన 12 మంది మా విద్యార్థులకు మా శుభాకాంక్షలు. ప్రతిరోజు డైరెక్టర్లచే ఐఐటి ఫౌండేషన్ క్లాసులు, విశ్వశాంతి ఐఐటి అండ్ మెడికల్ ఫౌండేషన్, రామ్నగర్ అండ్ సప్తగిరి కాలనీ. కరీంనగర్ జిల్లా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచితంగా మార్నింగ్ టిఫిన్ అదే విధంగా మధ్యాహ్నము భోజన సదుపాయం కల్పిస్తున్నారు కరీంనగర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో. సో ఈ రోజుకి 1031వ రోజు అన్నమాట. అంటే కంటిన్యూగా 1031 రోజుల నుంచి నిత్యం మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం భోజన సదుపాయం కల్పిస్తున్నారు ఇక్కడికి వచ్చే పేషెంట్స్ అందరికీ కూడా. సో ఫెస్టివల్స్ కి హాలిడే ఉండదు, సండే ప్రతిరోజు ఎవ్రీడే ఎంతో మంది దగ్గర రోజుకు 200 మంది దాకా ఇక్కడ టిఫిన్ కానీ భోజనం కానీ తింటా ఉంటారు. హాస్పిటల్కి వచ్చే పేషెంట్స్ చాలా మంది, వాళ్ళ బంధువులు కానీ ఇలా. సో చూస్తూ ఉంటాం గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చే వాళ్ళు చాలా నిరుపేదలు పేషెంట్స్, చాలా ఇబ్బందులతో వస్తూ ఉంటారు. కొందరు లాంగ్ దూరం నుంచి వస్తారు, ఇంటికి వెళ్ళి ఫుడ్ తెచ్చుకోవడం కానీ హోటల్లో తినడం కానీ కొంచెం భారంగా ఉంటుంది. అలాంటి వారికి లయన్స్ క్లబ్ చాలా చేయూతను అందిస్తూ ఉంటుంది. మార్నింగ్ టిఫిన్స్ అదే విధంగా మధ్యాహ్నం ఇక్కడ ఉచిత భోజన సదుపాయం కల్పిస్తా ఉన్నారు. మీరు చూడొచ్చు లయన్ క్లబ్ ఆఫ్ వీల్స్ అనే కాన్సెప్ట్ తో వీళ్ళు ఇక్కడ ఇలా కాన్సెప్ట్ పెట్టి ఇక్కడ వాళ్ళందరికీ కూడా భోజన సదుపాయం, టిఫిన్ సదుపాయం కల్పిస్తా ఉన్నారు. సో ఈ రోజుకు 1031 రోజుల నుంచి కంటిన్యూగా హాలిడేస్ ఉండవు, ఫెస్టివల్స్ ఉండవు, కంటిన్యూగా ఎంతో మందికి సేవలు అందిస్తున్నారు కరీంనగర్ జిల్లా లయన్స్ క్లబ్. సో రోజుకొకరు స్పాన్సర్ చేస్తూ ఉంటారు అనమాట, వాళ్ళ బర్త్డేస్ కానీ ఇంట్లో ఏదైనా వేడుకలకు కానీ ఇక్కడ. సో చాలా మంచి విషయం ఇది, ఎంతో మంది కడుపు నింపుతున్నారు ఈ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో. సో వాళ్ళనైతే ఖచ్చితంగా మనం అందరం అప్రిషియేట్ చేయాలి. ప్రస్తుతం మనతో డాక్టర్ మనోహర్ గారు ఉన్నారు. ఈరోజు మనోహర్ గారి బర్త్డే, సో ఆ సందర్భంగా కూడా ఈరోజు అన్నప్రసాద వితరణ చేస్తూ ఉన్నారు. సార్ హ్యాపీ బర్త్డే టు యూ సార్. థ్యాంక్ యూ మేడం. చెప్పండి సార్, అసలు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇది చాలా మంచి ప్రోగ్రామ్, చాలా సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది, చెప్పండి సార్. సార్ లయన్స్ క్లబ్ 320G ఆధ్వర్యంలో వీల్స్ ఆన్ వీల్స్ అనే కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు ఉదయం టిఫిన్ మరియు మధ్యాహ్నం భోజనాన్ని అందిస్తున్నాం. దీనికి లయన్స్ క్లబ్లోని సభ్యులు వారి యొక్క జన్మదినంతో పాటు వారి యొక్క వివాహ దినోత్సవం సందర్భంగా, అలాగనే వారి యొక్క పిల్లల యొక్క బర్త్డేలతో కూడా ఈ కార్యక్రమానికి వాళ్ళు ముందుకు వస్తున్నారు. ఎందుకంటే అన్నదానం అనేది ఒక మహాదానము. ఎంతో మంది ఇక్కడ హాస్పిటల్లో చాలా మంది ప్రభుత్వ ఆసుపత్రి కాబట్టి ఎక్కువ వరకు పేదవారు వస్తారు, వారికి సహకరించే వారు కూడా ఉంటారు ఇక్కడ హాస్పిటల్లో. మరి వారికి భోజన ఇబ్బంది కలగకుండా వారికి మరి సహకారంగా ఉండాలనే భావనతో ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు ఈ యొక్క 8 రోజులు 1031 రోజు మరి తప్పనిసరిగా, అది హాలిడే అయినా, అది పండుగ రోజు అయినా, అటు వర్షం పడుతున్నా ఏది పడుతున్నా కూడా వారికి తప్పకుండా ఈ యొక్క ఆహారాన్ని అందిస్తూ మేము తృప్తి పొందుతున్నాం. ఇది ఒక మానవ సేవగా భావించి అన్నార్థుల యొక్క ఆకలి తీర్చడమే మా యొక్క లయన్స్ క్లబ్ల యొక్క లక్ష్యంగా భావించి సేవ చేస్తున్నామని నేను తెలియజేయడం ఎంతో సంతోషిస్తున్నాం. సార్ చెప్పండి, ఎంతమందికి ఉంటారండి, దాదాపు ఎంతమంది వస్తుంటారు రోజు? దాదాపు 120 మంది దాకా మేము భోజనం పెడుతున్నాము రోజు. ఇది లయన్స్ క్లబ్ తరఫున 3 ఏళ్ల క్రితం స్టార్ట్ అయింది. అప్పుడు మా జిల్లా గవర్నర్ గారు రాజిరెడ్డి గారు ఉండిరి, తన ఆధ్వర్యంలో ఈ అన్నదానము అనేది స్టార్ట్ చేసినాము. అప్పటి నుంచి నిరాఘాటంగా ఏ ఒక్క రోజు కూడా మిస్ కాకుండా ఇది కంటిన్యూ చేస్తున్నాము. దాదాపు నేను రిటైర్ అయిపోయి బిజినెస్ రిటైర్డ్, నాకు వేరే పని ఏం లేదు. రోజు 2 పూటల నేను ఇక్కడికి వచ్చి సేవలు అందించి ఇంటికి పోతున్నాను. గ్రేట్ సార్, అది ఎంతో సేవ. చాలా మంది తృప్తిగా ఫుడ్ తిని హ్యాపీగా ఫీల్ అయితే అంతకన్నా మించింది ఏమి ఉండదు సార్. ఒక అమ్మ ఉన్నారు. అమ్మ ఎన్ని రోజులు అవుతుంది మీరు హాస్పిటల్కి వచ్చి? 8 రోజులు. 8 రోజుల నుంచి ఫుడ్ ఇక్కడ తీసుకుంటున్నారా? మరి చాలా మంది ఇంటి దగ్గర వండుకోవడానికి అవకాశం ఉండదు, అట్లాంటి వాళ్ళకి ఇక్కడ ఫుడ్ పెడతాయి, ఎట్లా అనిపిస్తుంది అమ్మ? మంచిగానే అనిపిస్తుంది. కడుపుకైతే అన్నం చావకుండా పెడతాను, మంచిగా అనిపిస్తుంది. నమస్తే, మేము పానం మంచిగా లేకపోతే ఇక్కడికి వచ్చినాం గవర్నమెంట్ హాస్పిటల్కి. మా ఆయనకు ఊపిరితిత్తుల్లో నీరు వచ్చిందంటే, కానీ హాస్పిటల్ భోజనం మాకు నచ్చలేదు, మంచిగా పెడతలేరు. మాకు ఇక్కడ బండి భోజనం మాకు నచ్చింది, మంచిగా పెడతాను వీళ్ళు, మాకు నచ్చింది. ఈ బండి భోజనం మాకు మంచిగా ఉన్నది, వంటలు బాగానే, కూరగాయలు మంచిగా చేస్తారు. అక్కడ హాస్పిటల్లో అయితే కూరలు మంచిగా లేవు, అన్నం మంచిగా లేదు. మాకు ఇది నచ్చింది. ఓకే, ఆకలి తీరుతారు, ఎంతమందికి అయినా పెడతాండ్రు మాకు.
మాకు కొడతలేరు, ఎంత మందికైనా పెడతాను ఇల్లు, మాకు నచ్చింది ఇక్కడ. సో చూస్తున్నారు కదా, ఇది లయన్స్ క్లబ్ 320G ఆధ్వర్యంలో మీల్స్ ఆన్ వీల్స్ అనే కార్యక్రమం కింద 3 years నుంచి చాలా సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు. ప్రతి ఒక్క రోజు ఎంతో మంది వారికి ఆకలి తీరుస్తా ఉన్నారు. సో మానవ సేవే మాధవ సేవ అనే కాన్సెప్ట్ లో చాలా మంది బర్త్డేస్ అయినా ఏదైనా వేడుకలైనా కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉంటారు. చాలా మంది హాస్పిటల్కి వచ్చిన పేషెంట్స్ కానీ వాళ్ళకి సపోర్టివ్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఎక్కువ మంది ఫుడ్ తింటా ఉంటారు. మీరు చూడొచ్చు, హ్యాపీగా వాళ్ళు తిని ప్రశాంతంగా ఉండగలుగుతున్నారంటే వీళ్ళు మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నము భోజన సదుపాయం కల్పిస్తా ఉన్నారు కాబట్టి. సో మొత్తానికి ఇది కెమెరా పర్సన్ వేణుతో లావణ్య రెడ్డి, సుమన్ టీవీ, కరీంనగర్.